సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: పౌరుల భద్రతా సన్నద్ధతపై రేపు మాక్ డ్రిల్స్, ఇన్ఛార్జ్ జీవో సహా 7గురిపై వేటు, లిక్కర్లో బాసులు లాక్, ఆ హక్కు ఏపీ ప్రభుత్వానికి ఉంది, మాతృత్వ సెలవులు ఇక 180 రోజులు, గ్రూప్ 1 కేసు A2 ఆఫీసులో సోదాలు, వర్షాలు వడగళ్లతో పంట నష్టపోయిన రైతులకు నేడు పరిహారం, విశాఖ టు బెజవాడ విమాన సర్వీస్ పునరుద్ధరణ, జూన్ 1 నుంచి సేవలు, ఉగ్రవాదులకు సహకరించిన వ్యక్తి నదిలో దూకి మృతి, స్పా సెంటర్ల నుంచి లాడ్జీల వైపు మళ్లిన వ్యభిచారం, వారానికి 300 గ్రాముల కంటే ఎక్కువ చికెన్ తింటే క్యాన్సర్ ముప్పు. ఈరోజు వార్తలను చూద్దాం. పౌరుల భద్రతా సన్నద్ధతపై రేపు మాక్ డ్రిల్స్. పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. పౌరుల భద్రతా సన్నద్ధతపై బుధవారం మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. డ్రిల్స్లో భాగంగా చేపట్టాల్సిన చర్యలను వివరించింది. వైమానిక దాడులు జరిగినప్పుడు అప్రమత్తం చేసే సైరన్లు మోగగానే ప్రజలు ఏం చేయాలన్నది ఈ డ్రిల్లో వివరిస్తారు. శత్రుదేశం దాడి చేసినప్పుడు తమను తాము ఎలా రక్షించుకోవాలో సామాన్య పౌరులకు, ప్రత్యేకంగా విద్యార్థులకు ఇందులో చెబుతారు. ఆకాశ మార్గాన విదేశీ నిఘాను తప్పించుకోవడానికి హఠాత్తుగా లైట్లు ఆపేసినా, తగ్గించినా భయపడకుండా, కంగారు పడకుండా తమ పని తాము చేసుకోవడం నేర్పిస్తారు. రక్షణ పరంగా ముఖ్యమైన పరిశ్రమలను, భవనాలను శత్రుదేశాలు గుర్తుపట్టకుండా మాయోపాయాలు చేయడం ఇందులో భాగమే. దాడి జరిగినప్పుడు కంగారు లేకుండా జనాన్ని తప్పించడంపై రిహార్సల్స్ చేస్తారు. కాగా పహల్గాం ఉగ్రదాడిపై దర్యాప్తులో రష్యా, చైనా జోక్యం కోరుతున్న పాకిస్తాన్కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ షాక్ ఇచ్చారు. ఉగ్రవాదంపై పోరులో భారత్కు అన్ని విధాలా అండగా ఉంటామని భారత ప్రధాని మోదీకి ఆయన హామీ ఇచ్చారు. భారత విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇన్ఛార్జ్ జీవో సహా 7గురిపై వేటు. సింహాచలం చందనోత్సవం నాడు గోడ కూలి 7గురు భక్తులు మరణించిన ఘటనకు బాధ్యులైన దేవస్థానం ఇన్ఛార్జ్ ఈవో కె సుబ్బారావు సహా 7గురు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. సింహగిరిపై జోడుభద్రాలి వద్ద ఓ భారీ గోడను ఉత్సవానికి 5 రోజుల ముందు నిర్మించారు. ఆ పక్క నుంచే 300 రూపాయల క్యూలైన్ ఏర్పాటు చేశారు. గత 29వ తేదీ రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆ గోడ మర్నాడు కూలిపోయి 7గురు భక్తులు మరణించారు. దీనిపై విచారణకు ప్రభుత్వం పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్, ఏగల్ ఐజీ ఆకే రవికృష్ణ, జలవనరుల శాఖ ఈఎన్సీ ఎం వెంకటేశ్వరరావుతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. వారు మరుసటి రోజే సింహాచలం వచ్చి కొండపైకి వెళ్లి ఘటనా స్థలంలో విచారణ చేశారు. ఆ తర్వాతి రోజు విశాఖ ప్రభుత్వ అతిథి గృహంలో మరోసారి అందర్నీ విచారించారు. మొత్తం 19 మందితో మాట్లాడారు. ఇటువంటి డిజైన్, అనుమతులు లేకుండా గోడను నిర్మించినట్లు తేల్చారు. ఆ నిర్మాణంలో కూడా ఇంజనీరింగ్ నిబంధనలు పాటించలేదని గుర్తించారు. ఈ పనులను కేంద్ర ప్రభుత్వ పథకం ప్రసాద్ కింద చేపట్టారు. అధికారులు ఒత్తిడి చేస్తేనే గోడ కట్టానని కాంట్రాక్టర్ స్పష్టం చేశారు. అన్నింటినీ పరిశీలించిన త్రిసభ్య కమిటీ ఎవరు బాధ్యులో తేలుస్తూ చర్యలకు సిఫార్సు చేసింది. లిక్కర్లో బాసులు లింక్. జగన్ అధికారంలో ఉన్నప్పుడు వారిదంతా హోంకరింపులు, ఘేంకరింపులే. ఎంతటి వారినైనా సరే తమ పాదాక్రాంతం చేసుకుని అరాచకం చేశారు. అధికారం చేతిలో ఉంది కదా అని అటు అధికారులను, ఇటు పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు, నేతలు, ప్రజాప్రతినిధులను బెదిరించి మరీ దారిలోకి తెచ్చుకున్నారు. ఇప్పుడు మద్యం స్కామ్లో పేకల్లోతున కూరుకుపోయారు. విచారణకు ఎలా డుమ్మా కొట్టాలా అని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వీరిలో ఒకరు జగన్ హయాంలో సూపర్ బాస్గా వెలుగొందిన ధనంజయ రెడ్డి కాగా, మరొకరు జగన్ వెన్నంటే ఉండి ఆయన సొంత వ్యవహారాలను చక్కబెట్టిన ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి. ఆ హక్కు ఏపీ ప్రభుత్వానికి ఉంది. మద్యం కుంభకోణం కేసులో 3 కీలక నిందితులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. స్వేచ్ఛగా నడుచుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని వ్యాఖ్యానించింది. ఏపీ మద్యం కేసులో
తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్ కార్యదర్శి ధనంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నెల 2వ తేదీన హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో వివరాలు సమర్పించేందుకు ప్రాసిక్యూషన్ సమయం కోరడంతో హైకోర్టు ధర్మాసనం కేసును ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండగానే ఆ ముగ్గురు ఈ నెల 2వ తేదీన సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. మద్యం కొనుగోళ్లతో తమకెలాంటి సంబంధమూ లేదని, ఉద్దేశపూర్వకంగానే తమను కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని తమ పిటిషన్లలో పేర్కొన్నారు. ఈ 3 పిటిషన్లను కలిపి సోమవారం జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మహదేవన్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే ముందస్తు బెయిల్ కోసం ఎప్పుడు పిటిషన్లు దాఖలు చేశారు, కోర్టు ప్రత్యర్థులకు నోటీసులేమైనా జారీ చేసిందా అని జస్టిస్ పార్దివాలా పిటిషనర్ల తరపు న్యాయవాదులను ప్రశ్నించారు. హైకోర్టు తమ వాదనలు వినడం లేదని, అందుకే ఈ నెల 2న సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు వారు బదులిచ్చారు. మాతృత్వ సెలవులు ఇక 180 రోజులు. మహిళా ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ మహిళా ఉద్యోగుల మాతృత్వ సెలవులను మరో 60 రోజులు పెంచడమే కాకుండా 2 పిల్లల వరకే వర్తింపు అనే నిబంధనను కూడా తొలగించింది. ప్రస్తుతం 120 రోజులుగా ఉన్న ఈ సెలవులను 180 రోజులకు పెంచింది. అలాగే 2 కంటే ఎక్కువ మంది పిల్లలను కన్నా కూడా ఈ పెంపుదల వర్తించేలా మాతృత్వ సెలవుల నిబంధనలు సవరించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ 1 కేసు A2 ఆఫీసులో సోదాలు. వైసీపీ హయాం నాటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాల్లో జరిగిన అక్రమాలు వెలికి తీస్తున్న విజయవాడ పోలీసులు కీలక ముందడుగు వేశారు. వైఎస్ అభిమాని జగన్ సన్నిహితుడు, కామ్సైన్ కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన పమిడికాల్వ మధుసూదన్ను విజయవాడ పోలీసులు హైదరాబాద్లో సోమవారం సుదీర్ఘంగా ప్రశ్నించారు. వైఎస్ సహకారంతో మధుసూదన్ 2008లో కామ్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ను ప్రారంభించారు. కరోనా సమయంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మూల్యాంకనం ఈ సంస్థ ఆధ్వర్యంలోనే నిర్వహించారు. దీంతో ఈ కంపెనీని A2గా పేర్కొన్నారు. వాస్తవానికి మాన్యువల్ విధానాన్ని కాదని డిజిటల్ మూల్యాంకనం చేసి 114 కోట్ల రూపాయలు తీసుకున్న కామ్సైన్ కంపెనీ డైరెక్టర్ హోదాలో ఆయనపై కేసు నమోదైంది. గ్రూప్ 1 మూల్యాంకనం అక్రమాల్లో అసలు సూత్రధారి అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు కాగా, రెండో నిందితుడిగా మధుసూదన్పై ఇటీవల సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్కు వెళ్లిన బెజవాడ పోలీసులు బంజారా హిల్స్లోని పంచవటి కాలనీలో ఉన్న కార్యాలయంలో మధుసూదన్ను ప్రశ్నించారు. అప్పట్లో ఏం జరిగింది, ఏపీపీఎస్సీ కార్యాలయంలో కాకుండా ప్రైవేట్ రిసార్ట్స్లో డిజిటల్ మూల్యాంకనం ఎందుకు చేశారు, అలా చేయమని పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్పారా, ఏపీపీఎస్సీ నుంచి ఎవరైనా అడిగారా, మీరే ప్రభుత్వ పెద్దల నుంచి పైరవి చేయించుకున్నారా అని ప్రశ్నించినట్లు తెలిసింది. అప్పట్లో డిజిటల్ మూల్యాంకనానికి వినియోగించిన ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వర్షాలు, వడగళ్లతో పంట నష్టపోయిన రైతులకు నేడు పరిహారం. అకాల వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్లతో పంట నష్టపోయిన రైతులకు ఈరోజు సాయంత్రంలోగా పరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందేలా చూడాలని స్పష్టం చేశారు. పిడుగుపాటు కారణంగా చనిపోయిన 10 మంది బాధిత కుటుంబాలకు కూడా తక్షణమే పరిహారం అందించాలన్నారు. రాష్ట్రంలో గత 2 రోజులు కురిసిన అకాల వర్షాలపై సోమవారం అమరావతి సచివాలయంలో వ్యవసాయ, ఉద్యాన, విపత్తుల నిర్వహణ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. విశాఖ టు బెజవాడ విమాన సర్వీస్ పునరుద్ధరణ. జూన్ 1 నుంచి సేవలు. జూన్ 1 నుంచి విజయవాడకు ఒక విమానాన్ని నడపడానికి ఇండిగో సంస్థ ముందుకు వచ్చింది. ఈ విమానం విజయవాడలో ఉదయం 7:15 బయలుదేరి 8:25 విశాఖపట్నం వస్తుంది. ఇక్కడి నుండి 8:45 బయలుదేరి 9:50 విజయవాడ చేరుతుందని ఏపీ విమాన ప్రయాణికుల సంఘం ప్రతినిధులు కుమార్ రాజా, నరేష్ కుమార్, డిఎస్ వర్మ తెలిపారు. దీనిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎక్స్లో స్పందిస్తూ రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నం నుంచి రాజధాని విజయవాడ ప్రాంతం మధ్య విమాన సర్వీసులు తిరిగి ప్రారంభిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు.
ఉగ్రవాదులకు సహకరించిన వ్యక్తి నదిలో దూకి మృతి. పహల్గాంలో దారుణానికి పాల్పడ్డ ఉగ్రవాదులకు సహాయం అందించాడన్న ఆరోపణలు ఎదుర్కొన్న ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే ఆదివారం వెష్వ్ నదిలో దూకి ప్రాణాలు కోల్పోయాడు. విచారణ నుంచి తప్పించుకునే క్రమంలో మరణించినట్లు భద్రతా బలగాలు చెబుతుండగా పోలీసులే కావాలని ఈ పని చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఉగ్రవాదుల రహస్య స్థావరాలను చూపిస్తానంటూ తొలుత అతడు పోలీసులు, భద్రతా బలగాలకు చెప్పాడు. పోలీసులు డ్రోన్ కెమెరా, ఇతర సామాగ్రిని తీసుకుని అతని వెంట వెళ్లారు. నదికి సమీపంలో ఓ స్థావరం ఉందని చెప్పి జవాన్లను అక్కడికి తీసుకెళ్లాడు. అక్కడికి చేరుకోగానే వారి నుంచి తప్పించుకునేందుకు నదిలో దూకాడు. నదిలో ఈత కొట్టి బయటపడేందుకు ప్రయత్నించిన నీటి ప్రవాహ వేగం బలంగా ఉండడంతో కొట్టుకుపోయి మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన డ్రోన్ వీడియో వైరల్గా మారింది. కొన్ని గంటల తర్వాత అతడి శవం కుల్గాం జిల్లాలోనే అహర్బల్ ప్రాంతంలో ఉన్న అబ్డల్ వాగులో దొరికింది. కుటుంబ సభ్యులు మాత్రం దీంతో ఏకీభవించడం లేదు. విచారణ నిమిత్తం శనివారం అతన్ని పోలీసులు తీసుకెళ్లారని తెలిపారు. కస్టోడియల్ మరణమేనని, దీనిపై దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదులకు సహకరించినట్లు మాగ్రే విచారణలో అంగీకరించాడని తెలిసింది. కుల్గాంలోని తంగ్మార్గ్ అడవిలో దాక్కున్న ఉగ్రవాదులకు ఆహారం, ప్రయాణ సౌకర్యాలు కల్పించినట్లు చెప్పాడని సమాచారం. మాగ్రే మరణం కుట్ర అని మాజీ సీఎం ముఫ్తీ ఆరోపించారు. స్పా సెంటర్ల నుంచి లాడ్జీల వైపు మళ్లిన వ్యభిచారం. స్పా ముసుగు మార్చుకుంటోంది. ఇప్పటి వరకు భవనాల్లో సాగిన మసాజ్ ఇప్పుడు లాడ్జీల వైపు మారింది. పోలీసుల తనిఖీలు ముమ్మరం కావడంతో స్పా సెంటర్ నిర్వాహకులు ఉత్తరాది అమ్మాయిలను లాడ్జీల్లోని ఓ గదిలో ఉంచి జస్ట్ డయల్ యాప్లో ఫోన్ నెంబర్ పెడుతున్నారు. ఆకర్షితులై వస్తున్న వీటులను మరో గదిలో యథేచ్ఛగా వ్యభిచారం నడిపిస్తున్న వ్యవహారం గత శనివారం బట్టబయలు కాగా ఇలాంటి మరిన్ని వ్యవహారాలు లాడ్జిల్లోనే జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారానికి 300 గ్రాముల కంటే ఎక్కువ చికెన్ తింటే క్యాన్సర్ ముప్పు. మాంసాహారంలో చికెన్ను ఇష్టపడని వారు ఉండరు. కొందరికైతే ఆదివారం వచ్చిందంటే చికెన్ లేనిదే ముద్ద దిగదు. అయితే చికెన్ తినడం వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని ఓ తాజా అధ్యయనంలో తేలింది. వయసు, ఆరోగ్యం, వైద్య చరిత్ర వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని 19 ఏళ్ల పాటు 4000 మందిపై ఇటలీ పరిశోధకులు చేసిన అధ్యయనంలో పలు విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. వారానికి 300 గ్రాముల కోళ్ల ఉత్పత్తులు తినడం వల్ల జీర్ణశయాంతర క్యాన్సర్ ముప్పు రెండింతలు ఎక్కువవుతుందని న్యూట్రియంట్స్ జర్నల్లో ప్రచురితమైన ఆ అధ్యయనంలో వెల్లడైంది. ఈ ప్రమాదం మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువని పరిశోధకులు తేల్చారు. అలాగే వారానికి 300 గ్రాములు అంతకంటే ఎక్కువగా కోళ్ల ఉత్పత్తులు తినేవారిలో మరణాల ముప్పు కూడా 27% అధికమని గుర్తించారు. చికెన్లో మన శరీరానికి అవసరమైన ప్రోటీన్, విటమిన్ B12, కోలిన్ వంటివి పుష్కలంగా ఉన్నప్పటికీ చికెన్ను వారానికి 100 గ్రాములకు మించకుండా మితంగా తినడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. పాక్లో భూకంపం 5 వారాల్లో మూడోసారి. పాకిస్తాన్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.2గా నమోదైంది. సాయంత్రం 4 గంటల సమయంలో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోనే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ చిత్రాల్ జిల్లాలో భూ ప్రకంపనలు వచ్చాయని అధికారులు తెలిపారు. 5 వారాల్లో ఇది మూడో భూకంపమని వెల్లడించారు. వర్షంతో మ్యాచ్ రద్దు. ప్లేఆఫ్స్ రేస్ నుంచి హైదరాబాద్ అవుట్. IPL ప్లేఆఫ్స్ రేస్లో సాంకేతికంగానే ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్కు ఇప్పుడు అవకాశం కూడా లేకుండా పోయింది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో కేవలం 7 పాయింట్లతో ఉన్న రైజర్స్ అధికారికంగానే నిష్క్రమించింది. స్విమ్మింగ్లో సంపత్కు కాంస్యం. ఖేల్ ఇండియా యూత్ గేమ్స్లో తెలుగు స్విమ్మర్ సంపత్ కుమార్ యాదవ్ కాంస్య పథకంతో సత్తా చాటాడు. బాలుర 200 మీటర్ల ఫ్రీస్టైల్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన సంపత్ 155.89 సెకండ్లలో గమ్యాన్ని చేరి 3వ స్థానంలో నిలిచాడు. లిఫ్టర్ పర్వ్కు 2 పతకాలు. IWF యూత్ జూనియర్ ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో భారత యువ లిఫ్టర్ పర్వ్ చౌదరి 2 పతకాలతో మెరిశాడు. యూత్ బాలుర 96 కిలోల విభాగంలో ఓవరాల్గా 315 కిలోలు ఎత్తి 3వ స్థానంతో కాంస్యం అందుకున్నాడు. ఈనాడు IPL మ్యాచ్లో ముంబై వర్సెస్ గుజరాత్ రాత్రి 7:30 నుంచి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం.
ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.